స్టారులందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరయ్యా, ఆయన క్రేజ్ కి తిరిగే లేదయ్యా. అసలు డైరెక్టర్ ఎవరన్నారు, హైప్ లేదన్నారు, ఒక హిట్ పాట కూడా లేదన్నారు. సినిమా స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, ఎంత లేట్ అయిన సినిమాని ఎవరు చూస్తారన్నారు. కట్ చేస్తే ఇవన్నీ లేకుండానే అడ్వాన్స్ సేల్సే 40 కోట్లకు పైగా పెట్టాడనమాట. దట్ ఈస్ పవర్ స్టార్ స్టామినా. తెలుగు స్టేట్స్ లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి స్టామినాని అండర్ ఎస్టిమేట్ చేస్తారో వాళ్ళంత పెద్ద గొర్రె ఎవరో ఉండరు. ఫైనలీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రోజు అయితే వచ్చేసింది. మరి కొద్ది గంటల్లో ఆ పవర్ స్టార్ యొక్క పవర్ స్టోమ్ అయితే మనం స్క్రీన్ పైన అయితే చూడబోతున్నాం. సినిమా ఫస్ట్ హాఫ్ 1 గంట 26 నిమిషాల 40 సెకండ్లు అయితే ఉండబోతుంది. సెకండ్ హాఫ్ 1 గంట 18 నిమిషాల 25 నిమిషాలు అయితే ఉండబోతుంది. ఈ విధంగా టోటల్ గా దగ్గరగా 2 గంటల 45 నిమిషాల వీరమల్లు వీరత్వాన్ని అయితే మనం అయితే స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. కోర్టు ఫైట్ కావచ్చు, కుస్తీ ఫైట్ కావచ్చు, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, ఇలా కుప్పలు గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అయితే హరిహర వీరమల్లు సినిమాలో మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో స్క్రీన్ పైన వాటిని అయితే చూసి చొక్కాలు చింపుకోబోతున్నాం. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని క్యారెక్టర్, టచ్ చేయని జోనర్ లో అయితే మనకైతే ఈ సినిమాలో అయితే కనబడబోతున్నారు. కాబట్టి ఆయన స్క్రీన్ మీద అసలు ఎలా ఉంటాడా, ఆ ఫైట్స్ ఎలా చేశాడా, సినిమా ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ అయితే నాలో అయితే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే ఇందాకే కర్ణాటకలో చాలా దారుణమైన విషయం అయితే జరిగింది. అదేంటంటే థియేటర్ దగ్గర బ్యానర్ అయితే వేపించారనమాట. ఫ్లెక్స్, ఆ ఫ్లెక్స్ తెలుగులో ఉందని కన్నడలో లేదని ఆ ఫ్లెక్స్ అయితే వాళ్ళైతే వచ్చి అయితే చింపేశారు. నిజంగా అంత దారుణంగా వాళ్ళైతే ఉన్నారనమాట. దీన్నైతే ప్రతి తెలుగు అభిమాని కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. సరే మరి లాస్ట్ లో మరి మీరు ఏ షోకి వెళ్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మిగతాదంతా మనం సినిమా చూసి వచ్చిన తర్వాత అయితే మనం అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.